గత 25 సంవత్సరాలుగా ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షలతో ఆ అమ్మవారి యొక్క దయతో ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా 20 సంవత్సరాలు దిగ్విజయంగా శరన్నవతోత్సవాలు నిర్వహించి తద్వారా ఇసామే బజార్కి కోటి హైదరాబాద్ నగరానికి జాతీయ స్థాయిలో ఒక వన్నెని ఒక పెద్దటువంటి గౌరవ ముఖ్యులు నిర్వాహకులు గులాబ్ సీన్ గారు గౌరవపడుతున్నాం. కోటి ప్రాంతంలో ఇసామే బజార్లో ప్రపంచ స్థాయి 72 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం అంటే అది ఎప్పుడు తిరిగి రాలేని చరిత్ర. ఆ చరిత్రని తనకంటూ ప్రత్యేక స్థానంతో కైవసం చేసుకొని దిగ్విజయంగా 26 సంవత్సరానికి ముందుకు తీసుకెళ్ళినటువంటి గులాబ్ సీన్ గారికి వారి యొక్క బృందానికి ఇప్పుడు ధన్యవాదాలు. చిన్నప్పుడు ఒక మాట ఏంటంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. ఆ అమ్మవారి దయ ఉంది కాబట్టే ఈ విధంగా ప్రపంచ స్థాయి దృష్టిని, తెలంగాణ దృష్టిని, హైదరాబాద్ యొక్క ప్రత్యేకతని, కోటి ఇసామే బజార్ విక్టరీ ప్లేగ్రౌండ్ యొక్క ప్రాంతంలో ప్రతిసారి కొన్ని వేల మంది భక్తజనులు హైదరాబాద్ వచ్చి వారి యొక్క అమ్మవారికి తీసుకునే ఆశయానికి ఉన్నటువంటి ముఖ్యులుగా భక్తజనులు ఉంటారు. కాబట్టి గులాబ్ సీన్ గారికి అదేవిధంగా వారి యొక్క నిర్వాహక స్ఫూర్తులందరికీ బస్తీవాసులు అందరికీ కూడా ధన్యవాదాలు. నేడు ఈరోజు అమ్మవారి యొక్క పూజ కార్యక్రమం జరిగింది. 22 అంటే కాదు, ఎప్పుడు 22 నుంచి ప్రారంభమై 4వ తేదీన అమ్మవారి యొక్క నిమజ్జనం ఇదే ప్రాంతంలో ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈకో ఫ్రెండ్లీ అంటే మట్టి యొక్క గడ్డితో ఒక వ్యవహారంతో అంటే ఎలాంటి పర్యావరణ వ్యవస్థ కాకుండా ఎలాంటి ఎవరికి ఇబ్బంది కాకుండా అమ్మవారి యొక్క ఆశీర్వాదము ప్రతి ఇంటికి ఉండాలి, ప్రతి వ్యక్తికి ఉండాలి. భక్తులందరూ ఉన్న కోరికతో ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే కోటి ఇసామే బజార్ యొక్క పేరుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినందుకు గులాబ్ సీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.